ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తిన్నారా? నేనైతే తిన్నా. ఇక నేను బెడ్ ఎక్కేసిన, పడుకుందామని రెడీ అయిపోయినా. ఒక తమ్ముడు నాకు వాట్సాప్లో పర్సనల్ చాట్ చేసిండు. అన్న, నీ వీడియోస్ చాలా మోటివేషన్గా ఉన్నాయి, నీ వీడియోస్ కానీ చూసి ఉండకపోతే నేను ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవానన్నా, నేను ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి బెటాల్ని వెళ్ళిపోయినా అన్న, థ్యాంక్ యూ అని చెప్పి, బాగున్నాయి నీ వీడియోస్ అని చెప్పిండు. తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నీలాంటి వాళ్ళకు నా వీడియోస్ నచ్చి మీరు దేశం కోసం తయారై దేశ సేవ చేస్తే నేను గర్వపడతా తమ్ముడు. ఓకే, అందరికీ నీ ఒక్కని ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరి ఆలోచనస్ అట్లనే ఉంటాయి తమ్ముడు. ఎప్పుడైతే మేము కూడా భర్తీ అయినప్పుడు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అట్లనే ఆలోచించే వాళ్ళం కాబట్టి నేను అంత ఫ్యాక్ట్గా మాట్లాడగలుగుతున్నా. అందరికి అట్లే ఉన్నదా మనకు తెలియదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఫీలింగ్ని చెప్తున్నా. అందరికి ఎవరికి కూడా ట్రైనింగ్లో చేయబుద్ధి కాదు, ఇష్టంగా ఎవరు ఉరకరు, ఇష్టంగా ఎవరు బాడీని నొప్పించుకోరు, అందరూ కూడా ఇట్లనే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. అవి నీకు ఒరిజినల్గా అనిపిస్తే నువ్వు వాటిని రిసీవ్ చేసుకొని అంతే కదా అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. నేను చేస్తే నువ్వు కూడా చేస్తావు అని చెప్పి ఎవరైనా కానీ, నా ఆడుతూ పాడుతూ 17 years అయిపోయింది. మీకు కూడా అంతే తమ్ముళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ట్రైనింగ్లో ఉన్న తమ్ముళ్ళు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు పర్వాలేదు, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. వెళ్ళాలనిపిస్తుంది ఖచ్చితంగా. మనం ఎందుకురా ఇదంతా ఇంత దూరం వచ్చి ఏంది ఇది కథ అని చెప్పి. ఎందుకనంటే మన తెలుగు స్టేట్లలో ఓల్డేజ్ మనల్ని పెద్దన్నలు ఉన్నారు కదా, ఏం చెప్తారంటే, అరే నువ్వు తట్టుకోరా భయ్, ట్రైనింగ్ బాగా గట్టిగా ఉంటుంది, తట్టుకోవని ఫస్టే మైండ్లో నింపి పెడతారన్నమాట. ఆ తట్టుకోకపోవడం ఏంది కట అంటే, ఇప్పుడు నార్త్ సైడ్ ఎట్లుంటుందంటే వాళ్ళ మొత్తం ఖాందాన్, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫోర్సుల్నే ఉంటుంది. ఒకటి కాకపోతే ఇంకోడు ఇంకోడు ఉంటాడు. మన సైడ్ నుంచి తక్కువ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి వచ్చే వాళ్ళకి ఇంటి దగ్గరనే ఏమని నింపుతారంటే, అరే భయ్ బాగా ఆడుంటుంది, నువ్వు దింకపోతాడు, వాడు దింకపోయాడు, వీడు దింకపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. అట్లా ఏమి ఉండదు. గ్రూపుని పట్టుకొని చేస్తూ ఉండి వెళ్ళిపోతూ ఉండాలి. ఏర్పడుకుంటూ అయిపోయింది 17 years. మీది కూడా అట్లనే అయిపోతుంది. అస్సలు వెనకాని చేయొద్దు తమ్ముళ్ళు. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న తమ్ముళ్ళు కూడా మంచిగా ఎంజాయ్గా ట్రైనింగ్ చేయాలి. మీరు మళ్ళీ సర్వీస్లో జాయిన్ అవ్వాలి, మంచి అచీవ్మెంట్ను తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన చెల్లెలను కూడా మనకు చాలామంది కామెంట్లు పెడుతున్నారు, నాకైతే వస్తున్నాయి, అన్నయ్య లేడీస్ ఉంటారా అని, లేడీస్ గురించి చెప్తా అమ్మా. అదే దాని గురించే నేను పెట్టిన ప్రపోజల్స్ ఒక 2-3 ప్లేసెస్లో. నేను ఆర్మీ గురించి అయితే ఒక వీడియో చేసిన, దాన్ని ఎడిట్ చేస్తున్నా, నేను రిలీజ్ చేస్తాను మళ్ళీ. అమ్మాయి చెల్లెలకి చెప్తున్నా, ఎవరైనా కానీ మీరు గ్రూపు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, నేను ప్రతి వీడియో కింద ఇక నుంచి ఒక లింక్ పెడుతున్నా, వాట్సాప్ లింకు, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. అయితే మన తమ్ముళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా గ్రూప్లో ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు భర్తీ సెలెక్షన్స్ కోసం నోటిఫికేషన్లు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, చెయ్యని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు. బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు అందుకే మన గ్రూప్ వైజ్ స్టడీ చేయమని చెప్తూ ఉంటారు కదా, మనం వెనుక ఉన్న వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడము. ఆ గ్రూప్లోనే మీరు ఏదైనా ఉంటే రిటర్న్ సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, ఏదైనా కానీ మీరు రిటర్న్ పర్పస్లో దాంట్లో మీరు డిస్కషన్ పెట్టుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఆ గ్రూప్లో కలవండి. మనదే గ్రూపు, నేను లింక్ షేర్ చేస్తా. నచ్చిన వాళ్ళు గ్రూప్లోకి ఇన్వైట్ అయ్యి మీకు వచ్చిన డౌట్స్ని మీరు దాంట్లో అడిగితే తెలిసిన తమ్ముళ్ళు దానికి కామెంట్ పెడతారు, దాన్ని సాల్వ్ చేస్తారు. ఓకే, ఒకవేళ నాకు తెలిస్తే నేను పెడతా, లేకపోతే తమ్ముళ్ళు ఎవరైనా ఇంకా రిటర్న్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తమ్ముళ్ళు కూడా పెడతారు, ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్, గుడ్ నైట్. ఇంకొకటి, ఈ తమ్ముడేమో మనకు మంచి పాజిటివ్ కామెంట్ ఇచ్చిండు. ఇంకొక కామెంట్ నాకు అర్థం కాలే, అన్న ఈ జాబ్ పర్మనెంటేనా అని అడిగిండు. మరి నాకైతే ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆయనకు 175 సబ్స్క్రైబర్ ఉన్నారు. మరి తమ్ముడు నీకు తెలిసి అడిగితే ఇక అది నీకే కథ, నాకు నవ్వుతుంది. కానీ తెలియక అడిగితే మాత్రం తమ్ముడు సీరియస్లీ చెప్తున్నా, పర్మనెంట్ జాబే. తెలిసి అడిగితే మాత్రం ఇక నీది ఏందో నాకు అర్థం కాలేదు. నాకు ఒకసారి పర్సనల్గా చాట్ చేయి. ఓకేనా? గుడ్ నైట్, జై హింద్.